బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో కాల్పులు కలకం రేపుతున్నాయి. చికాగోలోని ఓ నైట్ క్లబ్ లో కాల్పులకి తెగబడ్డారు కొంతమంది దుండగులు. అయితే ఈ కాల్పులో 3 మరణించగా 19 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. బాధితుల్లో ఎక్కువ మంది కూడా మహిళలు ఉన్నట్టు తెలుస్తోంది. దుండగుల కోసం ప్రస్తుతానికి పోలీసులు అక్కడ గాలింపు చర్యలు చేపడుతున్నారు. అక్కడ ఒక నైట్ క్లబ్ జరుగుతోంది. అయితే నైట్ క్లబ్ లో ఒక్కసారిగా కొంతమంది దుండగులు కాల్పులకు తెరలేపడంతో 3 మరణించారు. 16 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. డౌన్ టౌన్ చికాగోలోని ఒక నైట్ క్లబ్ దగ్గర ఈ కాల్పులు తెరలేపడం జరిగింది. సో మల్టిపుల్ పీపుల్ వర్ షాట్ ఇన్ ఎ మాస్ షూటింగ్ ఇన్సిడెంట్ ఇన్ డౌన్ టౌన్ చికాగో ఆన్ వెడ్నెస్డే నైట్. సో మల్టిపుల్ పీపుల్ అంటే చాలా మంది ఈ ఘటనలో గాయాల పాలయ్యాయి. సో పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ పైన దాడి చేయడంతో అందరూ ఒకసారిగా ఉరుకులు పరుగులు పెట్టారు. సో చాలా మందికి చాలా తీవ్రంగా గాయాలవడంతో పాటుగా 3 మరణించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ ఘటన గల కారణాలు ఏంటి అనేది ఇంకా పోలీసులు తేల్చలేకపోతున్నారు. సో ఆర్టిస్ట్ లాంజ్ నైట్ క్లబ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సో అక్కడ సుమారుగా ఆ సమయంలో వందలాది మంది ఉన్నట్టు తెలుస్తోంది. అక్కడ ఒక ర్యాపర్ మెల్లో బగ్స్ సంబంధించినటువంటి ఒక ఈవెంట్ జరుగుతోంది. ఆల్బమ్ రిలీజ్ అక్కడ ఉంది. మెల్లో బగ్స్ సంబంధించినటువంటి ఒక ఆల్బమ్ రిలీజ్ అక్కడ ఉండగా ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. ఆర్టిస్ట్ లాంజ్ నైట్ క్లబ్లో ఒక ర్యాపర్కి సంబంధించినటువంటి ఆల్బమ్ రిలీజ్ చేస్తుండగా అక్కడ ఈవెంట్ నిర్వహించారు. అయితే ఆ ఈవెంట్లో కొంతమంది దుండగులు చొరబడి గన్తో కాల్పులకు తెరలేపారు. సో చాలా మంది పైన ఈ కాల్పులతో కాల్పులతో తెరబడడంతో ఒకసారిగా అందరూ కూడా భయభ్రాంతకు గురైపోయి ఉరుకులు పరుగులు పెట్టారు. ఈ కాల్పుల్లో 3 మరణించారు. ఇంకా 16 మందికి నుంచి 19 వరకు చాలా తీవ్రంగా గాయాలని తెలుస్తోంది. సో ఒకసారి విజువల్ చూద్దాం. విజువల్ చూడండి, ఎక్కడ చూసిన కింద రక్తపు మరకలే కనబడుతున్నాయి. సో అలా అంతా చూడండి ఎన్ని పోలీస్ పాట్రోలింగ్ వెహికల్స్ వచ్చాయో చూడండి. సో పోలీస్ పాట్రోలింగ్ వెహికల్స్ కూడా కొన్ని 10ల సంఖ్యలో అక్కడికి చేరుకున్నాయి. కానీ దుండగులు మాత్రం పట్టుకోలేకపోయారు. సో ప్రస్తుతానికి ఆ దుండగులు ఎవరన్నది ఇంకా తెలియడం లేదు. ఒకసారి విజువల్ చూద్దాం. అమెరికాలోని డౌన్ టౌన్ చికాగో ప్రాంతంలోని ఆర్టిస్ట్ లాంజ్ నైట్ క్లబ్ లో ఒక ర్యాపర్కి సంబంధించినటువంటి ఆల్బమ్ రిలీజ్ ఉంది. సో ఆ ఆల్బమ్ రిలీజ్కి అతని అభిమానులు కానివ్వండి, ఫ్రెండ్స్ కానీ పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో సో అక్కడే ఒక్కసారిగా ఒక వ్యక్తి కార్లో కూర్చొని డ్రైవర్ సీట్లో కూర్చొని రివర్స్లో మన సినిమా ఫకీలోగా ఏ రకంగా అయితే ఉంటుందో ఆ ముందు సీట్లో కూర్చొని డ్రైవర్ సీట్లో నుంచే కాల్పులకు తెరలేపాడు. సో 16 గన్ షాట్స్ వినిపించాయన్నట్టుగా పబ్లిక్ చెప్తున్నారు. సో అయితే ఈ గన్ షాట్స్ వల్ల 3 మరణిస్తే 19 మందికి చాలా తీవ్రంగా గాయాలు. విజువల్స్ మీరు గమనించండి. ఎంత అక్కడికి కొన్ని 10ల సంఖ్యలో పోలీస్ వెహికల్స్ చేరుకున్నాయి, పాట్రోలింగ్ వెహికల్స్ చేరుకున్నాయి. కానీ ఆ దుండగుడిని మాత్రం పట్టుకోలేకపోయినట్టు తెలుస్తోంది. ఒక్కడే ఉన్నాడా, ఇంకా ఆ వెహికల్లో ఎంతమంది ఉన్నారో ఇంకా తెలియడం లేదు. సో అక్కడ ఎవరు చేశారు, ఎందుకు చేశారని కూడా ఇంకా కన్ఫర్మ్ చేయలేకపోతున్నారు పోలీసులు. సో కార్ ముందు భాగంలో కూర్చొని డ్రైవింగ్ సీట్లో కూర్చొని గన్ తీసుకొని షూట్ చేస్తూ వెనక్కి వెళ్ళిపోయాడట. అంటే డ్రైవింగ్ సీట్లో కూర్చొని షూట్ చేస్తూ రివర్స్లో వెళ్ళింది ఆ కార్. అంటే అచ్చం సినిమా ఫకీలు ఏ రకంగా జరుగుతుందో యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ ఇంప్లిమెంట్ చేశాడు. సో ఏదేమైనా కూడా ఈ ఘటనలో 3 మరణించారు, 19 మందికి చాలా తీవ్రంగా గాయాలని తెలుస్తోంది. డౌన్ టౌన్ చికాగో ఆర్టిస్ట్ లాంజ్ నైట్ క్లబ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ర్యాపర్ తన ఆల్బమ్ని విడుదల చేస్తుండగా అక్కడికి 100ల సంఖ్యలో చేరినటువంటి అభిమానుల పైన, సామాన్య ప్రజల పైన ఈ దాడులకు తెరలేపాడు. అయితే ఈ విషయాన్ని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా మారింది. ఆ గన్ షాట్స్ సంబంధించిన విజువల్స్ని అట్ ది సేమ్ టైం పోలీసులు ఆ మృతదేహాన్ని తరలించడాన్ని కూడా సోషల్ మీడియాలో వీడియోస్ వైరల్గా మారాయి. ద ప్యాసింజర్ ఇన్సైడ్ ద వెహికల్ కెన్ బి హియర్డ్ రియాక్టింగ్ ఇన్ షాక్ యాజ్ ద కార్ కంటిన్యూస్ మూవింగ్ త్రూ ట్రాఫిక్. సో ఒక్కసారిగా అక్కడ పక్కనటువంటి ఇతర కారు నడిపేటువంటి వాహనాలు కానివ్వండి, కారులో ఉన్నటువంటి ప్రయాణికులు కూడా ఒక్కసారిగా రయ్యమని ఆ గౌన్ సౌండ్ వినిపించడంతో పాటుగా కారు ప్రయాణించడం చూసి అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఏం జరుగుతుందో తేరుకొని లోపే ఒక్కసారిగా సడన్గా ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈ ప్రమాదం జరిగిపోయింది. అందరూ కూడా ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరయ్యారు, పరుగులు పెట్టారు. సో 3 మరణించారు. ఇటువంటి కాల్పులు చాలా పెద్ద ఎత్తున చోటు చేసుకుంటున్న అమెరికాలో గన్ ఫైరింగ్ ఒక బిగ్గెస్ట్ హ్యాపెనింగ్గా మారిపోయింది.
సో స్ట్రిక్ట్గా ఉండేటువంటి దేశంగా చెప్పబడుతున్నటువంటి అమెరికాలో ఇంతటి స్థాయిలో గన్ ఫైరింగ్ జరుగుతూ చాలామంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. సో చిన్న చిన్న స్కూల్స్లోకి వెళ్ళిపోయి కూడా కొంతమంది సైకోగాళ్ళు అక్కడ పిల్లలపై అటాక్ చేయడం, రోడ్డుపై వెళ్తున్నటువంటి పెడెస్ట్రియన్స్ పైన అటాక్ చేయడం, వెహికల్స్ పై వెళ్తున్నటువంటి ఆ ప్రయాణికుల్ని అటాక్ చేయడం, ఇప్పుడు ఏకంగా ఒక క్లబ్ దగ్గరికి వెళ్ళిపోయి ఇక్కడ అటాక్ చేయడం. గతంలో కూడా వారం రోజుల క్రితం ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. అక్కడ ఏకంగా 8 మంది మరణించారు. సో 8 మంది మరణించి మిగిలిన వారందరూ కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అంతకుముందు ఒక సైకోగాడు నడి రోడ్డు పైన ఒక ఈవెంట్ జరుగుతూ ఉండగా, అట్టహాసంగా ఈవెంట్ జరుగుతూ ఉండగా ఆ అందరి మధ్యలో నుంచి ఒక్కసారిగా కారు రయ్యమని దూసుకెళ్ళగొట్టాడు. సో కారు రయ్యమని వెళ్ళడంతో ఒక్కసారిగా అక్కడ వందలాది మందికి గాయాలయ్యాయి. నడి రోడ్డు పైన అందరూ అక్కడ ఈవెంట్ జరుపుతూ ఉన్నారు. అంతా జనమంతా రోడ్లపై నిల్చున్నారు. స్ట్రీట్ డే నడుస్తోంది. ఆ స్ట్రీట్స్లో పెద్ద ఎత్తున జనం గుమికూడడంతో ఒక్కసారిగా కారుతో రయ్యమన జనంపైకి దూసుకోవడంతో వారంతా కూడా గాయాలయ్యాయి. కొంతమంది సైకోగాళ్ళే ఈ రకమైనటువంటి ఒక ఆలోచనతో అక్కడ కాల్పుకు పాల్పడుతున్నట్టుగా అక్కడ ప్రభుత్వాలు కూడా చెప్తున్నాయి. కానీ దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాయని మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతోంది. దీని వెనుక ఎవరైనా ఉగ్రవాదులు కూడా ఉన్నారనే అనుమానం కూడా ఉంది. బికాజ్ అమెరికా ప్రతి దాంట్లో కూడా వేలు దూరుస్తోంది కాబట్టి అమెరికాలో అలజడి సృష్టించాలని ఒక ఆలోచన ఎవరికి ఉంటుంది? డెఫినెట్గా అటు ఇరాన్కి ఉండే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం అటు నార్త్ కొరియా కిమ్ కూడా ఉండే అవకాశం ఉంది. హమాస్, హెజ్బోలాలకు అవకాశం ఉంది. సో గతంలో కూడా మనం చూసాం ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఆ కార్యాలయం పైన కొంతమంది వ్యక్తులు అక్కడికి చేరుకొని ఇజ్రాయెల్ ఫలిస్తానీల పైన దాడి చేస్తోంది. అలా చేయకూడదనేటువంటి నిరసన తెలుపుతూ ఉంటే ఆ నిరసనకారులపైన కూడా దాడి జరిగింది. అంటే ఈ రకంగా ఉగ్రవాద చర్య కూడా జరిగే అవకాశం ఉన్నట్టుగా చాలామంది భావిస్తున్నారు. బికాజ్ అమెరికా ప్రతి దాంట్లో కూడా వేలు దూర్చి తల దూర్చి అనేక రకాలుగా అక్కడ కయ్యానికి కాలు దూగినట్టుగానే ప్రవర్తిస్తోంది కాబట్టి వాటన్నిటికీ చెక్ పెట్టాలి. అక్కడ కూడా కొంత అలజడి సృష్టించాలి. అక్కడ ప్రజలను కూడా ఇబ్బందులకు గురి చేయాలి. ట్రంప్ యొక్క అసలు రూపాన్ని అక్కడ ప్రజలకు కూడా తెలియజేయాలని ఒక ఆలోచనతో ఎవరైనా చేసి ఉండొచ్చుకోవచ్చు. సో ఈ ఘటనలో ఉగ్రవాద చర్య కూడా పోలీసు అనుమానిస్తున్నారు. మరి ఇది నిజంగానే ఉగ్రవాద చర్యగా ఉందా లేదంటే కొంతమంది సైకోగాలుగా గతంలో చేసిన మాదిరిగానే ఎవరైనా సైకోగాడి పని తెరలేపాడా ఇంకా తెలియదు. కానీ ఉగ్రవాద చర్య అనేది మాత్రం చాలా బలంగా వినిపిస్తోంది. మరి దీనికి వెనుక నిజంగానే ఉగ్రవాద చర్య కనుక ఉంటే డెఫినెట్గా అమెరికా ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున రియాక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది.